మా డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న రమేష్ నాయుడు అన్న దా మాట్లాడు. మీరు కూడా జర ఇదే మాట్లాడే. ఈరోజు నిజంగా తెలంగాణ సినిమా రంగానికి ఒక మంచి రోజు అయితే స్టార్ట్ అయింది అనేటువంటి ఫీలింగ్ అయితే నాకుంది. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి ఈరోజు సినిమా రంగానికి హైదరాబాదు తెలంగాణ కేంద్ర బిందువు అయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులకే పరిమితం అయిపోయింది. సినిమా రంగం అనేది ప్రజల యొక్క సంతోషానికి తర్వాత ప్రభుత్వానికి మధ్య ఒక మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక మంచి మీడియా. దీన్ని కేవలం కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది కేవలం మనీ మేకింగ్ బిజినెస్ గా తయారు చేయడం వలన ఇవాళ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇంకో దానికి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రన్ అవుతున్నాయి. ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేవలం ఇది ప్రజల సొత్తు. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుంది. ఎక్కడ ఎంత మంచి పేరు తీసుకొస్తుంది అంటే ప్రజలు సంతోషంగా ఉండగలిగితే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అలాంటి మంచి సంతోషాన్ని ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్నది ఒక సినిమా రంగానికి. మరి ఎంతో మంది డైరెక్టర్స్ ని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ, ఎంతో మంది హీరోలు తయారు చేస్తా ఉంది. తెలంగాణ విషయంగా వస్తే మరి భారతదేశంలో మొట్టమొదటిగా హిందీ ఫీల్డ్కి కూడా వెళ్ళి మరి ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని పదుల సంవత్సరాలు మరి ఈ యొక్క ఇండస్ట్రీకి పునాదులు వేసినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కూడా ఈ రోజు కూడా తెలంగాణలో కనీసం వినపడం. అంటే ఏంటిది? ఇటువంటి వాతావరణం ఉండకూడదండి. ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ప్రజల ముందు పెట్టాలి, చేయాలి. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే నేను మంత్రి గారికి విన్నవించుకోవట్లేదు, ఇది సంతోషకరమైన వార్త. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి మంత్రి కావడం అనేది సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి గొప్ప అవకాశం. మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి రావడం, కాబట్టి ఆయన రావడం వలన మంచి జరుగుతుంది అనేటువంటిది అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి. దీంట్లో ఏ విధమైన రాజకీయాలకు కానీ ఇంకో దానికి కానీ అవకాశం లేదు. మంచి చాలా మంచి రోజులైతే ఖచ్చితంగా స్టార్ట్ అని ఇది కేంద్ర బిందువు భారతదేశానికి సినిమా రంగానికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.